భారతి యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. సార్, మీరు డిఐజీ క్యాడర్లో ఉన్నారు కాబట్టి అంటే అన్ని జిల్లా ఎస్పీలతో మీరు రెగ్యులర్గా మాట్లాడుతుంటారు. ఎక్కువ హైవేల మీద రాంగ్ రూట్లో రావడం, ట్రాఫిక్ వైలేటర్స్ కనిపిస్తుంటారు. వాళ్ళ వల్ల వాళ్ళకి నష్టమే, వాళ్ళకి యాక్సిడెంట్ చేయడం వల్ల ఆపోజిట్ పార్టీకి నష్టమే. దీన్ని కంట్రోల్ చేయడానికి అంటే మర్డర్ల కన్నా ఎక్కువగా జరిగే రోడ్ యాక్సిడెంట్స్ కాబట్టి వాటి మీద మీరు మిగతా జిల్లా ఎస్పీలతో మాట్లాడి ఏమైనా రోడ్ యాక్సిడెంట్స్ విపరీతంగా ఈ మధ్య బాగా తగ్గాయి. అంటే మేబీ బికాస్ ఆఫ్ కోవిడ్ దీనివల్ల పోయిన సంవత్సరం చాలా తగ్గాయి. మీకు రోడ్ యాక్సిడెంట్ డెత్స్ మీ కోవిడ్లో ఎంతమంది చనిపోయారో అంతకంటే ఎక్కువ మంది రోడ్ యాక్సిడెంట్ బతికిపోయారు. సో అది జరిగింది. అయితే మీరు చెప్పినట్టు ఏంటి, చాలా ఎడ్యుకేషన్ ట్రాఫిక్ మీద అవేర్నెస్ చాలా క్రియేట్ చేయాల్సిన అవసరం ఉంది. అదేదో సినిమాలో ఉంటుంది కదా, నిజంగా అంత దూరం అంత కఠినంగా పోవాల్సిన అవసరం ఉంది. ప్రతి సంవత్సరము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 8,000 నుంచి 9,000 మంది చనిపోతున్నారు. ఇట్స్ బిగ్ ఫిగర్. వేరే మర్డర్స్ చూస్తే మీకు 500-600 మంది అంటే ఎక్కువ మర్డర్స్ కాదు. 500-600 లాస్ట్ చాలా దారుణం కదండి అది. ఒక యజమాని చనిపోయాడంటే కుటుంబం చాలా దారుణం. మొన్న ఈ మధ్యన కూడా ఒక 3-4 యాక్సిడెంట్స్, ఒక దాంట్లో 8, ఒక దాంట్లో 5. అంటే ఉదాహరణకి ఒక లారీ పార్క్ చేస్తాడు, వెన నుంచి గుద్దేసి 8 మంది చనిపోతారు అంతే. లారీ వాడిని పార్క్ చేయకుండా ఉండాలంటే అంటే పోలీస్ పెట్రోల్స్ ఉంటాయి, తిరుగుతుండాలా, కనిపిస్తే అది చేయాలా, ఎక్కడో మిస్ అవుతాం. ఇది ఎక్కడో అది కొన్ని సందర్భాల్లో నేనైతే అసలు నేను చిత్తూరు ఎస్పీగా ఉన్నప్పుడైతే యాక్సిడెంట్ జరిగితే వాడు ఎస్ఐ ఇన్స్పెక్టర్ వణికిపోయేవాడు. నేను భయంకరంగా తెచ్చుతాను. ఎందుకో నాకే తెలియదు. మనుషులు చచ్చిపోయారు, నువ్వేం చేస్తున్నావు, ఏం చేయాలా, వాడు 24 hours తిరగలేడు కదా. సో నేనేం చెప్పాను, అయ్యా నువ్వేమైనా చెయ్యి, నాకు సంబంధం లేదు. నువ్వు రోడ్ సేఫ్టీ అంబాసిడర్స్ పెట్టుకో, లేదంటే కమ్యూనిటీ పోలీస్ పెట్టుకో, నాకు సంబంధం లేదు. ప్లీజ్ ఎన్షూర్ దట్ నో వెహికల్ పార్క్స్ ఆన్ ద రోడ్. నువ్వు అదొకటి చెయ్యి. నువ్వు నీ కర్మ నువ్వేదో చేసుకో. నువ్వు పోలీస్ కరెక్టే, పోలీసులో చాలా లిమిటేషన్స్. పోలీస్ ఫోర్స్ సరిపోదు, చాలా పనులు ఉంటాయి, బందోబస్తులు 100 పనులు ఉంటాయి, విపరీతంగా క్రైము అన్నీ కూడా ప్రతి ఒక్క పని కూడా పోలీస్ చేయాల్సిందే. అటువంటి సందర్భాల్లో కమ్యూనిటీని ఇన్వాల్వ్ చేయరా బాబు అని చెప్పేసి చెప్పేవాడిని. సో నా పోరుకి వాడి కర్మ ఏదో బట్టి మొత్తం మీద నేను ఉన్నంత వరకు ఒక 16 నుంచి 20% వరకు డెత్స్ తగ్గించగలిగాను. కానీ అదే మిగతా స్టేట్ ఇంప్లిమెంట్ చేస్తే బెస్ట్ కదా. అంటే స్టేట్లో ఒక యాక్సిడెంట్ జరిగిందంటే 304A జరిగితే ఆ స్పాట్కి ఐపీఎస్ ఆఫీసర్ ఖచ్చితంగా విజిట్ చేస్తున్నారు ఇప్పుడు పక్క స్టేట్లో. దాంతో ఆ కేసు మీద ఐఓకి కూడా ఖచ్చితంగా కూర్చొని అంటే ఫస్ట్ రోడ్ యాక్సిడెంట్కి రీజన్ చూస్తున్నారు, కాజ్ ఆఫ్ డెత్ చూసి. అయితే స్పీడ్ డ్రైవింగా, డ్రంక్ అండ్ డ్రైవా, లేదా రోడ్ డిజైన్ మార్పా అన్ని దాని మీద ఇన్వెస్టిగేషన్ చేస్తూ అది రిపీట్ కాకుండా బ్లాక్ స్పాట్స్ అని పెట్టడం అవన్నీ చేస్తున్నారు. ఇక్కడ కూడా అది కూడా పెడితే బెటర్ ఏమో కదా. అసలు వాస్తవానికి టెక్నాలజీ అనేది ఈ మధ్య మీకు ఫాస్ట్ ట్యాగ్ వచ్చిన తర్వాత ఇంకా ఫోన్ మీకు ఫాస్ట్ ట్యాగ్ వస్తుంది. రేపు ఫోన్ జీపీఎస్ బేస్డ్ ఇది పెడతాం, జీపీఎస్ బేస్డ్ మొన్న ఈ మధ్యన మినిస్టర్ గారు కూడా చెప్పారు, సెంట్రల్ మినిస్టర్ గారు కూడా. ఇవన్నీ వస్తే కొంత టెక్నాలజీ లైక్ జీపీఎస్ ఫిటెడ్ వెహికల్, పార్కింగ్ ఆన్ ద రోడ్, అండ్ అలారం షుడ్ కమ్ టు పోలీస్ స్టేషన్, ఇటువంటి తొందరలో వస్తుంది. అప్పుడు మీకు ఏంటంటే ఇఫ్ యూ పార్క్ ఇట్ ఆన్ ద రోడ్ యూ విల్ బి ఫైన్ ఆటోమేటిక్లీ, నీ ఫాస్ట్ ట్యాగ్ నుంచి కట్ అయిపోతుంది. సో ఇట్లా కొంత రెవల్యూషనరీగా రోడ్ సేఫ్టీ రెవల్యూషనరీ పోవాలి. ఎందుకంటే ఇవన్నీ జరుగుతున్నాయి కాబట్టి మీరు చూస్తే ఏపీలో కూడా తగ్గుముఖం పట్టినాయి, ఇది యాక్సిడెంట్స్ తగ్గుముఖం పడినాయి. అని ఇంకా తగ్గాలి. ఇప్పుడు లైక్ సింగపూర్ లాంటి కంట్రీలో కూడా యాక్సిడెంట్స్ తక్కువే లేవు. మన పాపులేషన్కి లాస్ట్ టైం ఇఫ్ ఐ రిమెంబర్ మేము ఒకసారి సింగపూర్ వెళ్ళాం. దెర్ వర్ అబౌట్ 216 డెత్స్ ఇన్ ఏ ఇయర్. 50 lakhs ఈజ్ ద పాపులేషన్, 216 డెత్స్. మంది 5 crore పాపులేషన్ అంటే 10 times. సో మనకు 2,160. సో మన దగ్గర జరిగింది 8,000, అంటే 3 times ఎక్కువ ఉంది. అంటే సింగపూర్లో కూడా అంత పెద్ద కంట్రీ, వాళ్ళు ఏంటి మేము రోడ్ సేఫ్టీలో చాలా టెక్నాలజీ అది ఇది చెప్తుంటారు, అయినా కూడా అక్కడ కూడా యాక్సిడెంట్స్ తక్కువ లేవు. సో ఎందుకంటే ఇక్కడ హ్యూమన్ ఫ్యాక్టర్ అనేది ఒకటి ఉంటుంది కాబట్టి
అన్ని విధాల మనము ఇది చేయాల్సిన అవసరం ఉంది. ఇట్ విల్ బి డన్. మెన్ విషయానికి వచ్చేసరికి ఇటీవల కాలంలో కరోనాతో చాలామంది చనిపోయారు. దాదాపు 100 మంది పైగా పోలీసులు చనిపోయారు. ఆ కుటుంబాలు ఆదుకోవడానికి పోలీస్ ప్రభుత్వం నుంచి ఎలాంటి సహకారం తీసుకుంటుంది? వాస్తవానికి కోవిడ్ మీద మన డీజీపీ గారు వారు ఎంత కన్సర్న్ చూపించారంటే పోలీస్ డిపార్ట్మెంట్లో మీకు తెలుసు దాదాపు 14,500 మంది కరోనా బారిన పడ్డారు ఫస్ట్ ఫేజ్లో. అయినా కూడా చాలా అసలు కుటుంబాలను ఆదుకోవడం జరిగింది. అన్నీ కూడా చాలా నడుస్తున్నాయి. ఒకవైపున అది వారి హెల్త్ని బట్టి, ఎందుకంటే వీఆర్ సపోజ్ టు బి దేర్ ఆన్ ద రోడ్. ఫ్రంట్ లైన్ వర్కర్స్గా పోలీస్ చేసిన సేవలు గుండెల మీద చేసుకు చెప్తే ఎవరు చేయలేదు. అంత అద్భుతంగా చేశారు. ముఖ్యంగా గౌతమ్ సవాంగ్ గారు ఒక ఫోర్స్ని మోటివేట్ చేసి అలా ఉంచగలిగారు. సో వాస్తవానికి 14,000 ఇన్ఫెక్ట్ అయినప్పుడు 100 మెంబర్స్ చనిపోయారు. సో 110 మెంబర్స్ చనిపోయారు. వాళ్ళు కూడా లైక్ ద వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఇస్ దే విల్ టేక్ కేర్. ఓకే సార్, ఫైనల్గా పోలీస్ డిపార్ట్మెంట్లో కొత్తగా రావాలనుకున్న ఆస్పిరెంట్స్కి మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి? అదేవిధంగా ఇప్పుడున్న డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న వాళ్ళకి ప్రజలతో మంచి పేరు రావాలంటే వాళ్ళకి మీరు ఇచ్చే మెసేజ్? పోలీస్లో మామూలుగా బీటెక్ ఎంటెక్ గ్రాడ్యుయేట్. సో ఎందుకు నువ్వు వచ్చావనేది, నేను వచ్చిన అసలు ఎందుకు నీకేంటి జాబ్ అని చాలామంది అడిగారు. కానీ బీటెక్స్ చాలామంది మేము ఉన్నప్పుడు చాలామంది చేరారు. సో సిస్టంలో ఒక మార్పు తేగలిగారని నేను చెప్పగలను ఖచ్చితంగా. టెక్నాలజీ, ముఖ్యంగా టెక్నాలజీ డ్రివన్ పోలీసింగ్ అనేది అది ముందుకు పోవడానికి చాలా ఉపయోగపడ్డారు. సో మీకు నేను కొత్తగా వచ్చే ఆస్పిరెంట్స్ పోలీసు చేరాలనుకోవడానికి నా మెసేజ్ ఏంటంటే, ఇట్స్ ఎ వండర్ఫుల్ డిపార్ట్మెంట్ టు వర్క్ విత్, బ్యూటిఫుల్ డిపార్ట్మెంట్. ప్రజలకు సేవ చేసే అదృష్టము ఈ డిపార్ట్మెంట్లో ఉన్నన్ని అవెన్యూస్ కావచ్చు, ఉన్నన్ని ఆపర్చునిటీస్ కావచ్చు, వేరే డిపార్ట్మెంట్లో లేవు. సో కమ్ డౌన్, జాయిన్ పోలీస్ ఫోర్స్, సర్వ్ పీపుల్. ఖచ్చితంగా ఇందులో ఇంకా సరే బయట 100 ఉంటాయి, మీకు ఇది టీవీల్లో కనిపిస్తుంటుంది, పోలీస్ మీద చాలా విమర్శలు ఉంటాయి, అది ఉంటుంది ఇది ఉంటుంది, పోలీస్ సైజ్ అంటారు, ఏది ఉంటాయి, ఒకవైపు ఉంటుంది ఇది. కానీ మిగతా అన్ని డిపార్ట్మెంట్స్ పోలిస్తే దిస్ ఈజ్ ఎ వండర్ఫుల్ డిపార్ట్మెంట్. సో ప్లీజ్ డూ కమ్ అండ్ జాయిన్. ఏదో ఒకటి. తర్వాత ఇక్కడ పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న వాళ్ళకి ఏంటంటే, మీరు రీచబుల్ ఉండండి, ప్రజలతో బిహేవియర్లో ఎటువంటి తేడాలు ఉన్నా కూడా సరిదిద్దుకోండి, వారిని మీ కుటుంబ సభ్యులుగా భావించండి, మీరు వారితో ఇంటరాక్ట్ కాండి, మమేకం కాండి. ఖచ్చితంగా ప్రజలు మిమ్మల్ని దేవునితో సమానంగా పోలిస్తారు. ప్లీజ్ డూ దట్. ప్రజలకు నేరుగా సేవ చేయాలంటే మిగతా డిపార్ట్మెంట్ల కన్నా పోలీస్ డిపార్ట్మెంట్ ఇది బెస్ట్ డిపార్ట్మెంట్ అన్నారు రాజశేఖర్ బాబు గారు. అదొక అదృష్టంగా భావించండి. ఖచ్చితంగా డిపార్ట్మెంట్లో రండి, ప్రజలకు సేవ చేయండి. ప్రజలకు ఒకసారి సేవ చేస్తే వాళ్ళు ఎప్పుడూ మీకు గుర్తుంచుకుంటారు, మీ కుటుంబాలకు కూడా మీ పేరు కనిపిస్తుంది, వినిపిస్తుంది అని రాజశేఖర్ బాబు చెప్తున్నారు. ఎంటెక్ చేసిన రాజశేఖర్ బాబు గారు పోలీస్ డిపార్ట్మెంట్కి వచ్చిన కొత్తల్లో ఎందుకు వచ్చానరా అనుకునే స్థాయి నుండి ఇప్పుడు డిపార్ట్మెంట్లో నేను ఇంకెంతకాలం చేయగలను, ప్రజలకు సేవ చేయగలను అనే ఒక ప్యాషన్గా తీసుకుని పనిచేస్తున్నారంటే, అంటే డిపార్ట్మెంట్లోకి వచ్చేయడం అనేది కుటుంబ పోషణ కోసం కాదు, అదొక ప్యాషన్గా తీసుకున్నారు. కాబట్టి ఆయన తన కంట్రిబ్యూషన్ డిపార్ట్మెంట్ ఉంది అంటూ నిరూపించుకున్నారు. ఇది ఈ వారం రాజశేఖర్ బాబు గారితో ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ. వచ్చే వారం మరో గెస్ట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం.